హాయ్ అండి. కాన్‌స్టిపేషన్ ఇన్ ప్రెగ్నెన్సీ దీని బారిన పడకుండా ఉండాలంటే మనం పాటించాల్సిన జాగ్రత్తలేంటి? నేను డాక్టర్ మహిత, మైత్రిశ్రీ ఫెర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో, చాలామందికి 90% ఆఫ్ ఫీమేల్స్‌కి మోస్ట్ కామన్‌గా ఎదురయ్యే ఫోర్ మోస్ట్ ప్రాబ్లమ్, ఈవెన్ వామిటింగ్స్ కూడా స్టార్ట్ అవ్వకముందే స్టార్ట్ అయ్యే మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ కాన్‌స్టిపేషన్. సో, ఇది రాకుండా ఫస్ట్ మనం డైరెక్ట్‌గా మందులు వాడడం కాదు. మనంతట మనమే మన ఫుడ్‌లో, మన లైఫ్ స్టైల్‌లో కొన్ని చేంజెస్ అనేవి చేసుకొని, కొన్ని చిట్కాలు కూడా మనం పాటిస్తే దీని నుంచి మనం రిలీఫ్ పొందొచ్చు. ఎందుకంటే మనం అలోపతిక్ మెడిసిన్స్ ఎన్ని వాడినా కూడా డైలీ ఆ మెడిసిన్స్ అనేది కాన్‌స్టిపేషన్‌కి ఏసుకోలేము. సో, అది ఎప్పుడైనా ఒకసారి వేసుకుంటూ మనం రొటీన్‌గా కొన్ని చిట్కాలు ఫాలో అయితే గనుక ఖచ్చితంగా ఆ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ నుంచి మనకు రిలీఫ్ అనేది దొరుకుతుంది. సో, మనం లైఫ్ స్టైల్‌లో ఏమేం చేయాలి అంటే కొంచెం ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ వాళ్ళు అడిక్వేట్‌గా వాకింగ్ అనేది ఎక్కువ చేయలేరు. సో, మిగతా కాన్సెప్షన్ అంటే ఐయుఐ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు రెగ్యులర్‌గా ఒక 20 మినిట్స్ మోడరేట్ వాక్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఐవీఎఫ్ కన్సెప్షన్ వాళ్ళు కూర్చొని చేసుకునే యోగా ఎక్సర్సైజెస్ కానీ అలాంటివి ప్లాన్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా ఫుడ్‌లో ఎవ్రీ 2 అవర్స్‌కి లిక్విడ్స్ అంటే ఒట్టి వాటర్ అనే కాదు. వాటర్ రూపాన ఏదో ఒకటి 2 అవర్స్‌కి ఏదో ఒకటి తీసుకుంటూ ఉండాలి. అది తీసుకుంటూ పీచు పదార్థాలు అంటే ఫైబర్ డైట్ అనేవి మనం ఎక్కువగా ఉండేలాగా మన డైట్‌లో ప్లాన్ చేసుకోవాలి. అంటే డైట్‌లో అంటే ఫ్రూట్స్‌లో కూడా ఫైబర్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం. అంటే ప్లమ్స్ గానీ ఇట్లా ఇవన్నీ న్యాచురల్ లాక్సేటివ్స్‌గా పనిచేస్తుంటాయి. ఫ్లాక్స్ సీడ్స్ ఇవి కూడా న్యాచురల్ లాక్సేటివ్స్‌గా పనిచేస్తుంటాయి. ఇంకొకటి ఆయుర్వేదిక్ పౌడర్ అనేది దొరుకుతుంది. సైలియం హస్క్ అని అంటాం దాన్ని. సో, దాన్ని ఇసబ్గుల్ పౌడర్ అని అంటాం. ఇది ఆయుర్వేదిక్ షాప్స్‌లో కూడా దొరుకుతుంది. ఇది న్యాచురల్ డైటరీ ఫైబర్. ఈ ఫైబర్ పౌడర్‌ని మనం వాటర్‌లో కలుపుకొని 2-3 డేస్‌కి ఒకసారి తీసుకుంటా ఉంటే కూడా మనకి కాన్‌స్టిపేషన్ అనేది రిలీవ్ అవుతూ ఉంటుంది. ఇది కాకుండా మనకి బీరకాయ, సొరకాయ, పీచు పదార్థాలు ఉండే ఈ ఫైబర్ ఫుడ్స్ అనేవి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఆకుకూరలు, డైలీ ఒక బనానా ఇవి తీసుకుంటా ఉంటే మనకి మోషన్ అనేది ఫ్రీగా వస్తుంటుంది. వాటర్ ఇంటేక్ పెంచుకొని ఈ ఫైబర్ డైట్ ఎక్కువగా చేసుకుంటూ మనం రెగ్యులర్ వాకింగ్ ఆర్ ఎక్సర్సైజ్ ఫాలో అవుతుంటే దీని బారిన పడకుండా మనం తప్పించుకోవచ్చు. ఇంత చేసినా కూడా కొంతమందికి కాన్‌స్టిపేషన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వాడే మెడిసిన్స్‌లో కూడా మనకి కాన్‌స్టిపేషన్ కలుగజేసే కొన్ని పదార్థాలు ఉంటాయి. అంటే హార్మోన్స్, ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ ఎక్కువగా ఐవీఎఫ్‌లో వాడేవి ఇవే కాబట్టి వాళ్ళకి చాలా కాన్‌స్టిపేషన్ ఉంటుంది. వాళ్ళు మన లాక్సేటివ్స్ అనేవి వాడుకోవచ్చు. లాక్సేటివ్స్‌లో మన న్యాచురల్ లాక్సేటివ్ హాట్ వాటరే ఇట్‌సెల్ఫ్ ఈజ్ ఎ న్యాచురల్ లాక్సేటివ్. హాట్ వాటర్ అంటే కాలే నీళ్ళు తాగమని కాదు. కాకపోతే గోరువెచ్చని నీళ్ళు, కాచి చల్లార్చిన నీళ్ళు కొంచెం గోరువెచ్చగా ఉన్న ఫ్లాస్క్‌లో పోసుకొని మనం తాగేటప్పుడు ఈ హాట్ వాటర్‌ని ఎక్కువ తీసుకోవడము. న్యాచురల్ లాక్సేటివ్‌లో ఇందాక నేను చెప్పాను ఫ్రూట్స్ అవి తీసుకోవడం, బనానా కానీ, ప్లమ్స్ కానీ, ప్రూన్స్ ఇవి ఎక్కువ తీసుకోవడము. వాటితో పాటు మనకి ఒక సిరప్ కూడా చెప్తారు. ఆ సిరప్ ఏది డల్కోఫ్లెక్స్ సిరప్ ఇది వాడుకుంటే మనకి మంచి రిలీఫ్ అనేది కనిపిస్తుంటుంది. థ్యాంక్ యూ.